హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య హోమ్ మేడ్. మైదా పిండి లేకుండా బొంబాయి రవ్వతో బిస్కెట్స్ చేద్దామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. దీంట్లో స్వీట్నెస్ కోసం అయితే ఇక్కడ పటిక బెల్లం వాడానండి. ఈక్వల్ క్వాంటిటీలో పటిక బెల్లం కూడా తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి, ఒక పావు స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ బిస్కెట్స్ కొంచెం గుల్లగా రావడం కోసం మనం నెయ్యి యూజ్ చేస్తున్నాము. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. నేనైతే ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇలా నెయ్యి ఈ రవ్వకంతా బాగా పట్టిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ గానీ వెనిలా ఎసెన్స్ ఉంటే అది కానీ యాడ్ చేసుకోండి. తర్వాత కాచలాచిన పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి, కొంచెం నానుతుంది. తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ లో చేసుకొని కొంచెం బ్రష్ చేసుకున్నాను. మనకి బిస్కెట్స్ ఈ మందంగా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ గార్నిషింగ్ కోసం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. అన్నింటినీ కొంచెం చిన్న చిన్న పీస్ గా కట్ చేసేసుకొని బిస్కెట్స్ మీద కొంచెం వేసుకొని బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలా వేయడం కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఒక డ్రై ఫ్రూట్స్ లోకి బిస్కెట్స్ పెట్టుకొని బ్రష్ చేసుకున్న సరిపోతుంది. తర్వాత ముందుగానే ఒక గిన్నెలోకి స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి ఒక 10 మినిట్స్. తర్వాత మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ ని ఒక ప్లేట్ లోకి నెయ్యి రాసేసుకొని బిస్కెట్స్ అన్నింటినీ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అంతేనండి. రవ్వ ఎక్కువ సేపు పట్టదు ఉడకడానికి. మనం అందులో కొంచెం నానబెట్టాం కదా, త్వరగానే కుక్ అయిపోతాయి. ఇలా కొంచెం రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని తీసేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా రవ్వ బిస్కెట్లు అయితే రెడీ.